నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి నేను వచ్చుటకు సేవకుల పక్షాన నన్ను ఆహ్వానించినటువంటి అబ్రహాము గారికి, రాజ్ కుమార్ గారికి, మిగిలిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా బృందానికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా కొన్ని మాటలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యవ్వనస్తుల కూడిక అంతేనంటారా? ఏం కూడిక ఇది? యవ్వనస్తుల కూడిక. నిజానికి వేరే వర్తమానం చెప్పాలని ఇక్కడికి వచ్చాను, కానీ వచ్చిన తర్వాత ప్రభు మరొక తలంపు నా హృదయంలో ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటును బట్టి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చాలా నెమ్మదిగా చెబుతాను, ఎక్కువగా ఇబ్బంది పెట్టను, బైబిల్స్ ఏమి మిమ్మల్ని తీయమని కంగారు పెట్టను. ఓకేనా? మీకు అర్థమయ్యే పరిభాషలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే జాగ్రత్తగా వినండి. వినడమే కాదు, ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఒక తీర్మానానికి రండి. ఓకేనా? రైట్. అందరూ ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం అన్నవారు చేయొద్దండి ఒకసారి. చదువుకుంటున్నారు కదా అందరూని? ఏం చదువుతున్నారు అంటే, మీ దగ్గరికి మైక్ పెడితే ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నా అంచనా వరకు. అంతేనా? అవును. ఏం చదువుతున్నారంటే, మీరు ఏం చదువుతున్నారో అది నాకు చెప్తారు. అవునా కదా? చెప్పండి. మీరు కూడా మాట్లాడండి, కొద్దిసేపు మీరు మాట్లాడండి. ఓకేనా? నోరు తెరవండి. మీరు ఏం చదువుతున్నారు అనగానే ఏం చెప్తారు? మీరు నాకు ఏం చదువుతారో చెప్తారు. అవునా? అవును. అయితే ఇంకో ప్రశ్న నేను అడుగుతాను. మీరు ఏం చదువుతున్నారు అనగానే మీరు ఏ క్లాస్ చదువుతున్నారో చెబుతారు. అయితే మీరు బైబిల్ చదువుతున్నారా అని అడిగితే ఏం చెబుతారు? చదువుతున్న వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. ఒకసారి చదువుతున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. చదవట్లేదు అనేవాళ్ళు కాదు, చదువుతున్నా. ఇక్కడ ఎవరో చదవట్లేదా? ఎవరు? రోజుకు ఒక అధ్యాయం కూడా చదవరా? ఎవరని? చదువుతారా? చదవరా? చదువుతారా? అసలు బైబిల్ ఎందుకు చదవాలి? ఒక విషయం చెప్తాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఒక సందిగ్ధంలో పడిపోతారు. ఏంటంటే, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, లేదా సిఈసి తీసుకోవాలా? ఉంటుందా ఆలోచన? ఇక 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. ఏం తీసుకోవాలి అని చాలా ఆలోచన చేస్తాం మనం. ఒక్కోసారి తలగోకేసుకుంటూ ఉంటాం, ఏం అర్థం కాదు. ఎందుకంటే వీధిలోకి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏం తీసుకోమంటాం అని అడిగితే ఆయన కూడా ఆయన ఏం తీసుకున్నాడో తీసుకోమంటాడు మనల్ని. అవునా కదా? అలా ఈ వీధిలోకి ఆయన ఎంపీసీ అంటాడు, ఆ వీధిలోకి ఆయన బైపీసీ అంటాడు, ఆ వీధిలోకి ఆయన సిఈసి అంటాడు. మొత్తం మీద వీళ్ళు ముగ్గురు ఆన్సర్లు తెచ్చేసుకుని మొత్తం మీద తలగోకేసుకుని మనం ఏదోటి సెలెక్ట్ చేసుకుంటాం. కానీ సెలెక్ట్ చేసుకునే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనం కన్ఫ్యూజన్లోనే ఉంటాం. అవునా కదా? ఉదాహరణకు మన చదువుల గురించి కనుక కొద్దిసేపు ఆలోచన చేస్తే, మన చదువులలో మొక్కలను గూర్చి చదివేటువంటి ఒక చదువు ఉంది. అది వృక్షశాస్త్రం అని పిలుస్తాం. మన చదువులలో పక్షులను గూర్చి చదివేటువంటి ఒక చదువు ఉంది. దానిని ఆర్నిథాలజీ అంటే పక్షుల శాస్త్రం లేదా పక్షుల శాస్త్రం అని పిలుస్తాం. మన చదువుల్లో జంతువులను గూర్చి చదివేటువంటి చదువులు కూడా ఉన్నాయి. అది జంతు శాస్త్రం అని పిలుస్తాం.
ఒకవేళ విశ్వాన్ని గూర్చి చదివేటువంటి శాస్త్రం కూడా ఉంది. దానిని విశ్వ నిర్మాణ శాస్త్రం, కాస్మాలజీ అని పిలుస్తాం. అవునా? ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో కనబడుతున్నటువంటి ప్రతి దానిని కూడా చదవడానికి మనకు చదువులనే ఉన్నాయా లేవా? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయి చెప్పండి. ఒక సామెత అంటాం కదా మనం, మీకు ఎవరికి తెలీదా? కోటి చదువులు దేనికోసం? కూటి కోసం. అంటే మన కూటి కోసం ఎన్ని చదువులు ఉన్నాయి? కోటి చదువులు ఉన్నాయి. అవునా? ఈ చదువుల్లో వృక్షశాస్త్రం ఉంది, ఈ చదువుల్లో జంతు శాస్త్రం ఉంది, ఈ చదువుల్లో పక్షుల శాస్త్రం ఉంది, ఈ చదువుల్లో విశ్వాన్ని గూర్చినటువంటి శాస్త్రం ఉంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే కొన్ని కోటి శాస్త్రాలు మనకి ప్రపంచంలో ఉన్నాయి. విచిత్రం ఏంటో చెప్పనా? మీరు జంతువులు స్టడీ చేస్తే అది జంతు శాస్త్రం అవుతుంది, వృక్షాలను స్టడీ చేస్తే వృక్ష శాస్త్రం అవుతుంది. ఇవన్నీ చదువుతున్నాం కదా, ఈ అన్ని శాస్త్రాలు దేనిని బట్టి వచ్చాయి? వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్షశాస్త్రం వచ్చింది. వృక్షాలే లేకపోతే వృక్షశాస్త్రం వస్తుందా? జంతువులు ఉన్నాయి కాబట్టి జంతు శాస్త్రం వచ్చింది. జంతువులే లేకపోతే వస్తుందా? రాదు. పక్షులు ఉన్నాయి కాబట్టి పక్షి శాస్త్రం వచ్చింది, లేకపోతే? ఇప్పుడు జంతువులైనా పక్షులైనా ఈ యొక్క వృక్షాలైనా ఇవన్నీ ఎవరు కలిగిస్తే వచ్చాయి భూమి మీదకి? అందరూ చెప్పండి, ఎవరు కలిగించారు? ఎక్కడి నుంచి చెప్పండి, ఎవరు కలిగించారు? దేవుడు. అవునా? గట్టిగా చెప్పండి, ఎవరు? దేవుడు కలిగించకుండా ఏదైనా వచ్చిందా భూమి మీద? ఆయన కలిగించాడు కాబట్టే వచ్చాయి. అయితే ప్రపంచంలో మీరు ఏ చదువులు చదివినా సరే దేవుడు కలిగించిన ప్రకృతి గురించి మాత్రమే చదవగలం. ఈ మాట అర్థం చేసుకోండి, నేను చెబుతుంది. ప్రపంచంలో మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పోనీ అమెరికా వెళ్ళిపోయి చదవండి. ఎవరైనా మీరు అమెరికా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు కలిగించిన సృష్టిలోనిది మాత్రమే, సృష్టిని గూర్చి మాత్రమే చదవగలం. కానీ ఒక క్రైస్తవుడిగా దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రపంచమంతా నేను చేసిన సృష్టిని గూర్చి చదువుతుంది, కానీ మీరు మాత్రం సృష్టిని కలిగించిన నా గురించి చదవండి అని చెప్పాడు ఆయన. ఎవరి గురించి? సృష్టిని కలిగించిన ఆయన గురించి. బైబిల్ని చదవడం అంటే ఏంటో చెప్పనా? బైబిల్ని చదవడం అంటే సృష్టిని కలిగించిన దేవుని గురించి చదవడం. ఈ గొప్ప ఆధిక్యత ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా? ఎవ్వరికీ లేదు. కానీ దేవుడు మనకిచ్చాడు. బైబిల్స్ ఉన్నవారందరూ బైబిల్ చూపించండి ఒకసారి. బైబిల్స్ ఉన్నవారందరూ పైకెత్తి చూపించండి. ఏంటి ఈ గ్రంథం అంటే? ఏంటి? దేవుని మాట. ఏముంటుంది దీంట్లో? దేవుని గురించి ఉంటుంది. అర్థమైంది కదా? ఆ గ్రంథం దగ్గరకు వచ్చి మనం చదివితే దేవుడు ఎవరో మనకందరికీ బాగా అర్థమవుతుంది. మనం ఎలా బ్రతకాలో మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని గురించి తెలియజేసేటువంటి గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సంగతులను జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ మధ్యాహ్నం నేను మీ ముందు 5 వ్యక్తులను నిలబెడతాను. ఇక్కడ ఎంతమందిని? 5 వ్యక్తులను నిలబెడతాను. ఈ 5 వ్యక్తుల్లో 3 పురుషులు, 2 స్త్రీలు. చెప్పండి ఎంతమంది మొత్తం? ఎక్కడి నుంచి చెప్పాలి? ఎంతమంది? 5. ఎక్కడి నుంచి చెప్పండి ఇప్పుడు ఎంతమంది? 5. 5లో 3 ఎవరు? పురుషులు, 2 స్త్రీలు. నేను పురుషులు స్త్రీలు అనగానే పెద్దోళ్ళేమో అనుకుంటారు. పెద్దోళ్ళు కాదు, వీళ్ళు చిన్నోళ్ళే. మరి ఎంత వయసు ఉంటుందంటే మీకు ఎంత వయసు ఉంది అంత వయసే. అర్థమైందా? మీకు ఎంత వయసు ఉందో అంత వయసే. అలాంటి 5 వ్యక్తులను మీ ముందు పెడతాను. ఈ 5 వ్యక్తుల నుంచి 5 పదాలు నేర్పిస్తాను మీకు ఈరోజు. ఎన్ని పదాలు?
5 పదాలు. నేను మీకు ఏదో అర్థం కాని పరిభాషలు ఏమీ మాట్లాడను, అర్థమయ్యేలాగే మాట్లాడతాను. అర్థమవుతుందా మీకు? రైట్. చెప్పండి, మన టార్గెట్ ఏంటి? మధ్యాహ్నం 5 వ్యక్తులు మీ ముందు పెడతాను. 5 వ్యక్తుల నుంచి ఎన్ని నేర్పిస్తాను? నేను 5 పదాలు నేర్పిస్తాను. ఇప్పుడు రెండో మాట, 5 పదాలు కాదు, 5 లక్షణాలు నేర్పిస్తాను. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు. అయితే ఈ 5 లక్షణాలు నేను నేర్పించే ముందు ఒక చిన్న మాట చెప్తున్నాను. మనం అందరం కూడా క్రైస్తవులం కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, అవునా కదా? బైబిల్ చదువుతున్నాం కదా, బైబిల్ దగ్గరకు వచ్చి చర్చికి వస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, అవునా కదా? అవును. ఈ 5 విషయాలు నేను నేర్పిస్తున్నప్పుడు మీరు ఏమనుకోవాలంటే, ఇది మేము నేర్చుకుని చెప్పేయడానికి కాదు, మా జీవితాల్లో వీటిని అనుసరించడానికి అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఏంటి? నేర్చుకుని చెప్పడానికి కాదు, జీవితాల్లో అనుసరించడానికి. ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకుని చెప్పలేరు ఎవరని? ఒక చిన్న పాపని నుంచోబెట్టి కంటత వాక్యం నేర్పించేస్తే మరలా చెబుతుంది చెప్పదా? అందుక మనకు వాక్యం ఉంది? లేదు. ఎందుకు? అది నేర్చుకుని చెప్పడానికి కాదు, అది అనుసరించడానికి. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు 5 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయన పేరు దానియేలు. చెప్పండి, ఏంటి ఆయన పేరు? దానియేలు. బైబిల్స్ ఎవరు తెరవకండి, నేను తెరవమన్నప్పుడు తిరిగాను. ఓకేనా? ఎవరు దానియేలు అంటే, ఇశ్రాయేలీయుల మీదకి కొంతమంది శత్రువులు దాడి చేసినటువంటి సందర్భం అది. అంటే మన ఊరు, ఈ ఊరి పేరేంటి? ఎగ్జాక్ట్గా ఈ ఊరి పేరేంటి? చెప్పండి, ఏంటి? కండవల్ల, లంకవాణి, పల్లి, మొత్తం మీద ఏదో ఈ ఊరి మీద శత్రువులు దాడి చేసి మొత్తం కూలగొట్టేశారనుకోండి, ఎలా ఉంటుంది? భయంతో ఉంటాం, అవునా? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా యుద్ధాలే జరుగుతున్నాయి. నేను మొన్నసారి ఇజ్రాయెల్లో ఒక ఆవిడికి ఫోన్ చేస్తే వాళ్ళు బయటికి రావట్లేదంట, లోపలే ఉంటున్నారట. ఎందుకు? ఎక్కడ బాంబులు పడిపోతాయేమో అని. ఓకేనా? ఈ ఊరి మీద కొంతమంది దాడి చేసేసారనుకో, ఎలా ఉంటుంది? ఏమన్నా బాగుంటుందా? చాలా భయం వేస్తుంది మనకి, అవునా? దాడి చేయడమే కాదు, కొంతమందిని ఇంకొక ఊరికి తీసుకెళ్ళిపోయారనుకో, ఎలా ఉంటుంది? ఇప్పుడు మిమ్మల్ని అనుకోండి, ఎవరో వచ్చి మీ ఇల్లుల మీద పడిపోయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? భయంగా ఉంటుంది, అవునా? అదే జరిగింది. ఏం జరిగింది? దానియేలు అనేటువంటి ఒక యవనస్తుని వేరే ఎవరో శత్రువులు వచ్చి ఆ ఊరంతటిని నాశనం చేసి దానియేలుని పట్టుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు దానియేలుని. అయితే దానియేలుతో పాటు అదే ఊరిలో నుంచి 3 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ పేర్లు షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఇప్పుడు 4 పేర్లు చెప్దాం, మీరు కూడా చెప్పాలి నాకు, ఓకేనా? మొదట ఆయన పేరేంటి? దానియేలు. రెండో ఆయన పేరు షడ్రక్. మూడో ఆయన పేరు మేషక్. 4 ఆయన పేరు అబేద్నెగో. అర్థమైంది కదా మీకు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. గట్టిగా చెప్పాలి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఎంతమంది మొత్తం? 4. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బబులోను అనే ఊరికి వచ్చేసారు. ఎవరు తీసుకొచ్చారు? శత్రువులు తీసుకొచ్చేసారు. ఓకేనా? తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత అక్కడ వదిలేశారు. వదిలేసి వీళ్ళని బంధించేసి మీరు ఎక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని అక్కడ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే, దానియేలుకు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వాళ్ళ ఊరిలో ఉండేటువంటి కొన్ని అలవాట్లను నేర్పించారు. అర్థమైందా మీకు? రాజుగారికి ఎలాగైతే వాళ్ళు కావాలో అలా నేర్పిస్తున్నారు. నేర్పిస్తుంటే రాజు ఏమన్నాడంటే, నేను ఏ భోజనం అయితే తింటానో అదే భోజనం వీళ్ళు 4 కూడా ఏం చేయాలి? పెట్టాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చాలా ఆనందంగా తినాలి, అవునా కదా? రాజభోజనం అంటే ఏమేమి ఉంటాయి? దాంట్లో చాలా ఉంటాయి. చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేనిది ఏమైనా ఉంటుందా రాజభోజనంలో? ఆ
రాజభోజనాన్ని ఈ నలుగురికి కూడా పెట్టమని ఎవరు చెప్పారు? రాజే చెప్పాడు. వీళ్ళు నలుగురిని ఒక ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, మీరు కొంచెం రెడీ అయ్యి వచ్చేయండి, మీకు భోజనం పెడతాము అన్నారు. ఓకేనా? అప్పుడు ఆ పనివాడు ఎవడైతే ఉన్నాడో మొత్తం భోజనం అంతా సిద్ధపరిచి తినండి అన్నాడు. అప్పుడు దానియేలు, నేను తిన్నాను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నేను తినను అన్నాడు. ఈయనకు అర్థం కాలేదు, వీళ్ళు ఏంట్రా మెంటల్ గల్లాగా ఉన్నారు, రాజభోజనం రుచికరమైన భోజనం పెడితే ఏమంటున్నారు వీరు? తినము అంటున్నారు. ఎందుకు తినరు అంటే, అప్పుడు దానియేలు గారు అన్నారు, ఇది మాకు హేయము, మా దేవుడు వీటిని తినొద్దని చెప్పాడు అన్నాడు. అవునా? తినొద్దని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పనివాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. రాజు ఖచ్చితంగా తినమన్నాడు, మీరు తినాల్సిందే అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? అయ్యా, ఒక్క మాట మాకు హెల్ప్ చేయి, మేము ఇదైతే తినం, మేము శాకాహారము మాత్రమే తింటాం, మాంసాహారాన్ని ముట్టము. అయితే మేము మాంసాహారము తినకపోయినప్పటికీ కూడా మా ఫేస్ కానీ మా బాడీ కానీ రాజు ఎలాగైతే కోరుకుంటున్నాడో అలాగే ఉంటుందని చెప్పాడు. ఇది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది కదా అందరికీ? రైట్. ఇప్పుడు ఒక మంచి పాఠాన్ని నేర్పుతాను ఇక్కడ నేను. ఓకేనా? ఎప్పుడైతే వీరు వ్యతిరేకించారో, అంటే పాపాన్ని ఏం చేశారు? వీరు వ్యతిరేకించారు. పాపాన్ని చెయ్యండి అని చెబుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము చేయము అన్నారు. అవునా? అప్పుడు దేవుడు వీరి బుద్ధికి మెచ్చి, వ్యతిరేకించే ఈ తత్వాన్ని మెచ్చి, దేవుడు వీరి నలుగురిని పిలిచి, మీకు 3 గిఫ్ట్లు ఇస్తాను అన్నాడు. ఎన్ని గిఫ్ట్లు? 3 గిఫ్ట్లు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు గిఫ్ట్లు ఇస్తున్నాడు ఆయన? ఎందుకు ఇస్తున్నాడు? పాపాన్ని వీరు వ్యతిరేకించారు కాబట్టి. అవునా? వ్యతిరేకించకపోతే ఇస్తాడా దేవుడు? ఎవడు? పాపాన్ని వ్యతిరేకించారు కాబట్టి దేవుడు ఎన్ని గిఫ్ట్లు ఇస్తానన్నాడు? 3. ఆ 3 గిఫ్ట్లు ఏంటో బైబిల్ గ్రంథాన్ని తెరిచి అందరం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. 17 నుంచి. ఈ నలుగురు బాలుర సంగతి. ఏ నలుగురు బాలురాళ్ళు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఏంటి ఈ నలుగురు బాలుర సంగతి? ఏమనగా దేవుడు వారికి, చెప్పండి, మొట్టమొదటిది ఏమిచ్చాడు? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమిచ్చాడు? ఇక్కడ కూడా చెప్పాలి. ఏమిచ్చాడు? జ్ఞానం. దేవుడిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం ఎంత పాపాన్ని వ్యతిరేకిస్తామో అంత జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అర్థమైందా మీకు? అంత జ్ఞానం ఇస్తాడు. రెండోది ఏమిచ్చాడు చూడండి ఒకసారి. సకల శాస్త్ర ప్రవీణత. అంటే ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. ఇందాక చెప్పాను కదా, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, ఇంకా పక్షి శాస్త్రం, విశ్వ నిర్మాణ శాస్త్రం, ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయన్నాను కదా. ఒకవేళ మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చదువుతారంటే, చదివితే బైపీసీ చదువుతారు, లేదా సిఈసి చదువుతారు, లేదా ఎంపీసీ చదువుతారు. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నీ చదివేశారట. ఎన్ని చదివారు? అన్నీ చదివేశారు. అన్నీ చదివేయడం కాదు కానీ సకల శాస్త్ర జ్ఞానాన్ని వారికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎన్నైనా ఇక్కడికి? 2. మొదటిది ఏంటి? జ్ఞానం. రెండోది ఏంటి? సకల శాస్త్ర ప్రవీణత. మూడోది ఏంటో చూడండి ఒకసారి. వివేచన. ఏమిచ్చాడు? వివేచన. అంటే ఒక దానిని వివేచించగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పాపాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించారో దేవుడు అప్పుడు వారికి 3 గిఫ్ట్స్ ఇచ్చారు. 1 జ్ఞానము, 2 సకల శాస్త్ర
ప్రవీణత, 3 వివేచన ఇచ్చాడు. ఇక్కడతో అయిపోయింది అనుకుంటారా? అవ్వలేదు ఇంకా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందికి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడు ఆయన? 4కి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడు? 3 ఇచ్చాడు. మళ్ళా చెప్పండి, 4కి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడు? 3. ఇప్పుడు విచిత్రం ఏంటో చెప్పనా? 4కి 3 ఇచ్చాడు. ఇప్పుడు 4లో నుంచి ఒకరిని పక్కకు తీసుకొచ్చాడు, ఒక ఆయనలాగా. ఇక్కడ 4 ఉన్నారనుకో, 4ని నుంచోబెట్టి 3 గిఫ్ట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ 4లో నుంచి ఒక ఆయన్ని దేవుడు పక్కకు తీసుకొచ్చాడు. ఆయన పేరు దానియేలు. చెప్పండి, ఏంటి ఆయన పేరు? దానియేలు. ఇప్పుడు అడుగుదాం దేవుడిని, ప్రభువా 4ని కలిపేమో 3 ఇచ్చావు, ఇప్పుడు 4లో నుంచి దానియేలుని ఎందుకు పక్కకు పెట్టావయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దానియేలుకి 4వ గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను అన్నాడు ఆయన. ఎన్నో గిఫ్ట్? 4వ గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాడట. ఏంటి 4వ గిఫ్ట్? ఇప్పుడు చదవండి కింద, అదే దానియేలు గ్రంథం, అదే మొదటి అధ్యాయము 17వ వచనం. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై. ఎవరిచ్చారు ఈ గిఫ్ట్? దేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ 4వ గిఫ్ట్ దానియేలు గారు ఒకరికే ఎందుకు ఇచ్చాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఎందుకు ఇవ్వలేదు? చాలాసార్లు చదివారా ఈ వచనాన్ని? చాలాసార్లు చదివారు కదా ఈ సందర్భాన్ని. 4కి కలిపి 3 ఇచ్చి మరలా దానియేలుని పక్కకు తీసుకొచ్చి 4వది ఎందుకు ఇచ్చాడు? నేను చెప్పనా? జాగ్రత్తగా వినండి, ఇది మనకు బాగా అవసరం. ఎందుకు ఇచ్చాడో చెప్పనా? ఈ ఆహారాన్ని తినండి అన్నప్పుడు మేము తినం అని 4 అనలేదు. ఫస్ట్ దానియేలు అన్నాడు నేను తిన్నని. ఎవరన్నారు? దానియేలు అన్నాడు నేను తిన్నని. దానియేలు నేను తినను అంటే ఆ తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మేము తినము అన్నారు. అంటే పాపాన్ని మొదట వ్యతిరేకించినోడికి 4, పాపాన్ని వెనకాల వ్యతిరేకించినోడికి 3. అర్థమైందా మీకు పాయింట్? అది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎన్ని కావాలి? 4 కావాలా? 3 కావాలా? ఎన్ని కావాలి? 4 కావాలా? అయితే మీ పక్కన ఉన్న వాళ్ళకంటే పాపాన్ని ముందు మీరే వ్యతిరేకించండి. ఏ పక్కన ఉన్నోళ్ళు? ఇక్కడ ఉన్నోళ్ళే. అర్థమైందా మీకు? మొట్టమొదటిగా ఎవరైతే పాపాన్ని వ్యతిరేకిస్తారో వారికి అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. ఎవరైతే మొదటగా ఒకరు వ్యతిరేకించిన తర్వాత వెనకాల ఫాలో అవుతారో వాళ్ళు కొన్నే వస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? పాపాన్ని వ్యతిరేకించడం కంటే అందరికంటే ముందు పాపాన్ని వ్యతిరేకించేవాడిగా నేను ఉండాలి. అది మొదటిది. చెప్పండి, ఎంతమందిని తీసుకొస్తానన్నాను నేను? 4. తీసుకొస్తానన్నాను. 5. 5. 5లో నుంచి ఎన్ని విషయాలు నేర్పుతానన్నాను? 5. 5లో మొదటిది ఏంటి? పాపాన్ని వ్యతిరేకించడం. ఆ వ్యతిరేకించడంలో మళ్ళీ ఒక అద్భుతం ఏంటి? ముందు వ్యతిరేకించినోడికి ఎక్కువ, వెనకాల వ్యతిరేకించినోడికి తక్కువ. కాబట్టి మనం ఎలా ఉండాలి? పాపాన్ని వ్యతిరేకించడంలో మొట్టమొదటిగా మనమే ఉండాలి. అర్థమైందా మీకు? నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈరోజు కాలేజీల్లో ఎలా ఉంటాయో మీకు తెలీదా? మొత్తం చెడిపోయిన రోజులే కదా ఈరోజు, అవునా కదా? నేను నా చిన్నతనంలో ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒకరోజు మా క్లాసులో ఇంటర్లో ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను ఏమనేవారంటే, కాలేజీలో వీడు కొంచెం తేడాగాడరా అనేవారు నన్ను. అప్పుడు నేను ఏమనేవాడిని తెలుసా? స్తోత్రం అయ్యా అనేవాడిని. ఎందుకు తెలుసా? కాలేజీకి అందరూ పుస్తకాలు పట్టుకెళ్తారు, నేను పుస్తకంతో పాటు బైబిల్ పట్టుకెళ్తాను కాలేజీకి. అర్థమైందా? ఎందుకు బైబిల్ పట్టుకెళ్తావు? చాలామంది అడిగారు, ఎందుకు బైబిల్ పట్టుకెళ్తావు? ఎందుకు పట్టుకెళ్తానంటే ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు, ఖాళీగా ఉన్నప్పుడు నేను దేవునితో పోరాడుతూ ఉంటాను. అది అర్థమైందా మీకు? నేను కూడా, నాకు పెద్ద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏం లేవు నాకు.
నాకు ఎన్ని సంవత్సరాలు చెప్పనా? 25. రేపే నా పుట్టినరోజు, మళ్ళీ 26లోకి వెళ్తున్నాను నేను. అర్థమైందా మీకు? 25 సంవత్సరాల్లో నేను ఇప్పుడు ఏ ఉద్యోగం కంప్లీట్గా దేవుని సేవలో ఉన్నాను. అనేక ప్రాంతాలు దేవుడు తిప్పుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నేను కాలేజీ నుంచి కూడా వివేచన వచ్చిన కాడి నుంచి పాపాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాను. రైట్, పాపాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రభు నన్ను పట్టుకోవడం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది మీకు? ఓ రోజు కాలేజీలో అందరూ కలిసి సినిమాకి వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. నా దగ్గరికి వచ్చారు, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. నేను అన్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమైన పోతుందేమో కానీ సినిమా హాలు గుమ్మం ఎక్కను నేనని చెప్పాను. నేను ఈరోజుకి బైబిల్ పట్టుకుని సాక్ష్యం చెప్పగలను. సినిమా హాల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇప్పటికీ తెలీదు. అర్థమవుతుందా మీకు? ఆ రోజు నేను వ్యతిరేకించాను. అద్భుతం ఏంటంటే నేను ఇప్పటికీ అది నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నేను ఒక్కడినే రానని కూర్చున్నాను. నా ద్వారా కాలేజీలో ఉన్న నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. ఇడు దరిద్రుడురా బాబు, ఇడు ఎవ్వడి మాట వినడని. అర్థమైందా మీకు? బాగా గుర్తుపెట్టుకోండి, పాపాన్ని మనం ఎప్పుడైతే వ్యతిరేకించడం మొదలు పెడతామో అప్పుడు మన చుట్టూ మార్పులు మొదలవుతాయి. అంటే మనల్ని చూసి తిట్టుకుంటేనే వీళ్ళు పాపం చేయడం మానేస్తారు. వీళ్ళు, అర్థమైందా మీకు? వీళ్ళు తిట్టుకుంటారు కానీ వీళ్ళు కూడా ఏం చేయడం మానేస్తారు? పాపం చేయడం మానేస్తారు. దానియేలు వ్యతిరేకించాడు. వెనకాల షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ధైర్యం వచ్చింది. ఆయన తిన్నంటే మేము కూడా తినం అన్నారు, అంతే. అందుకే దేవుడు ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు పాపాన్ని వ్యతిరేకించే పరిస్థితుల్లో ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. దీనికి నేను సాక్ష్యం. అర్థమైందా మీకు? సాక్ష్యం నెంబర్ 1 మీకు చెప్పాను. నెంబర్ 2 మరొక ఆయన్ని తీసుకొస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎంత గొప్పోడంటే, ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడతాడు కదా. సమాధి చేసేస్తారు కదా. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎవరినైనా సమాధి చేస్తారు కదా. ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత, ఎప్పుడు? సంవత్సరం తర్వాత సమాధి అవుతే ఏమన్నా ఉంటాయా? ఏముండవు, ఎముకలు తప్పితే. అవునా కదా? సంవత్సరం తర్వాత ఆయన ఏ సమాధిలో అయితే ఆయన్ని పెట్టారో అదే సమాధిలో ఒక శవాన్ని పడుకోబెట్టారు. ఏం పడుకోబెట్టారు? ఒక శవాన్ని పడుకోబెట్టారు. విషయం ఏంటో తెలుసా? సంవత్సరం క్రితం చనిపోయిన ఆయన ఎముకలు తగిలి శవం లేచి కూర్చుంటుంది అలాగా. నమ్మరా? ఆయన పేరేంటో తెలుసా? ఎలీషా. చెప్పండి, ఏంటి ఆయన పేరు? ఎలీషా. ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఆయన ఎముకలు తగిలితే ఒక శవం, అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. ఆయన బతికున్నప్పుడు ఎంత పవర్ఫుల్లో చూడండి ఆయన. అర్థమైందా? అంత శక్తివంతుడు ఎలీషా. ఆ ఎలీషా గారి గురువు ఎవరంటే ఏలియా. చెప్పండి, ఏంటి ఆయన పేరు? ఏలియా. ఒకరోజు ఏలియా గారు, నా తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి ప్రభువా అని మాట్లాడుతూ దేవుడితో ఏమన్నాడంటే, ప్రభువా నా తర్వాత ఎవడో లేడు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన నా తర్వాత ఎవరు లేరు ప్రభువా. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా నీ కన్నులు తెరుస్తున్నాను, నీ తర్వాత నీలా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు అన్నాడు ఆయన. ఎంతమంది? 7,000 మంది. అప్పుడప్పుడు మనం కూడా అంతే. ఏంటో తెలుసా? మనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. మనం అప్పుడప్పుడు పక్కన వాళ్ళతో ఏం చెప్తాం? నాకంటే మా క్లాసులో బాగా ఎవడో చదివేవాడు లేడంటాం. అవునా కదా? మనకే తెలుసు మనం బాగా చదవమని. అవునా కదా? చెప్పండి. నాకంటే బాగా చదివేవాడు ప్రపంచంలో ఎవడు లేడన్నట్టు మాట్లాడతాం మనం. అవునా? ఎవడన్నా క్రికెట్ బాగా ఆడుతున్నాడు అనుకోండి, ఒక 2 6లు వేసాడు అనుకోండి, ఆడి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని
ఎందుకు ఇలా ఎంత బాగా ఎలాగ ఆడుతున్నావు అని అడగండి ఎప్పుడన్నా. ఏమంటాడు? అదే మా ఊరోళ్ళందరూ ఇదే అంటారు, నాకంటే బాగా ఆడేవాడు ఎవడో ఉండడు అంటారు. అవునా కదా? చెప్పు. మనిషికి ఉండే తత్వం అది. ఒక 2 పనులు బాగా చేయగానే మనకి ఏమైపోద్దంటే మనకంటే ఈ పని బాగా ఎవడు. విషయం ఏంటో తెలుసా? చర్చిలోకి వచ్చే వాళ్ళు కూడా ఎలాగ అనుకుంటారు. అప్పుడప్పుడు మనం పాట బాగా పాడతాం, బాగా పాడిన వెంటనే ఎవరో అంటారు, ఆర్కెస్ట్రా కొట్టే వాళ్ళు ఎవరో మొత్తం మీద ఏమంటారంటే ఈ మధ్యకాలంలో పాట చాలా బాగా, ఇక అంతే అయిపోయింది అంతే. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఇదే పాటలు పాడడం మానేస్తాం. ఆ కానించి మన కోసం పాడుకోవడం మొదలెట్టేస్తాం. అవునా కదా? అవునా కదా? చెప్పండి. మా ఆర్కెస్ట్రా వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇక నేను తప్పితే మా చర్చలు ఇంతకీ వీళ్ళు ఇలా అనలేదు, ఈ మధ్యకాలంలో బాగా పాడుతున్నాం అన్నారు అంతే. కానీ మనం ఏం చెప్తాం దాన్ని? నేను తప్పితే మా చర్చిలో బాగా పాడేవాడు ఎవడు లేడు. ఇదేంటో తెలుసా? అపవాది మనల్ని చెడగొట్టడానికి వేసే మొట్టమొదటి కాట్ ఇది. ఏంటి తెలుసా? నేను తప్పితే ఎవడు లే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కాకపోతే రాళ్లతో పాడించుకుంటానని చెప్పాడు బైబిల్లో. వేటితో? రాళ్లతో. గాడిదకు స్వరం ఇచ్చినవాడు అసలు పాటలు పాడడం రాలేనోండి కూడా నేర్పించలేడా? అవునా కాదు? చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పాటలు బాగా పాడినా, వాక్యం బాగా చదివినా, ఖండత వాక్యాలు అప్పచెప్పినా, మీరు యవనస్తులుగా ఎంత బాగా ఎదిగినా మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు బాగా పాడుతున్నారనగానే మీరు చెప్పాల్సింది, ప్రభువునకు మహిమ కలుగునుగాక. అది కాకుండా నేనేనండి ఈ మధ్యకాలంలో చాలా సాధన చేస్తున్నానండి అన్నామనుకో, ఇంకంతే కట్. అక్కడ కట్. ఏలియా గారు ఏమన్నారు చెప్పండి? నా తర్వాత నిన్ను సేవించేవారు ఎవరు లేరు అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కాకుండా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 7,000 మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏలియా గారికి ఏం చెప్పాడు? అయ్యా, నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరిని ఎన్నుకోవాలి? ఎలీషా గారిని ఎన్నుకోమన్నాడు. చెప్పండి, ఎవరిని ఎన్నుకోమన్నాడు? ఎలీషా గారిని. ఇప్పుడు నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి నాకు ఆన్సరు. ఏలియా గారి తర్వాత ఏలియా గారిలా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నాడు అన్నారు? 7,000. 7,000లో ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ఎలీషా. ఎలీషాని ఎందుకు ఎన్నుకోవాలి? 7,000 మందిలో ఇంకొకరిని ఎన్నుకోవచ్చు కదా. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇప్పుడు 7,000 మంది ఉన్నారని ఎవరు చెప్పారు? దేవుడే. 7,000 మంది ఉన్నారని చెప్పిన దేవుడే. ఎలీషాని ఎన్నుకోమని ఎవరు చెప్పారు? దేవుడే. నేను అడుగుతున్నాను, 6,999 మందిని పక్కన పెట్టి ఎలీషాని ఎందుకు ఎన్నుకున్నాడు? ఏదో ఆలోచించాలి, మొత్తం మీద ఏదో ఆలోచించాలి అక్కడ. అవునా కాదా? నేను చెప్పనా? జాగ్రత్తగా వినండి, చెవులు పెద్దవి చేసుకుని వినండి. ఏలియా గారి తర్వాత 7,000 మంది ఉన్నారన్నది వాస్తవమే. అయితే ఎలీషా అనే ఆయన ఎంత గొప్పోడంటే 6,999 మంది భక్తులైతే ఎలీషా వారందరి భక్తిని తలదన్నిన భక్తుడు ఆయన. అది అర్థమైందా? వీళ్ళందరూ భక్తులే, కానీ ఈ 6,999 మంది కంటే ఎక్కువ భక్తి చేస్తున్నాడు ఎవరు? ఎలీషా. అంటే భక్తి ఉంటే సరిపోదు, భక్తిలో పోటీ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? పోటీ. అంటే ఏంటో తెలుసా? మీ పక్కనున్న వాళ్ళు రోజుకి 5 అధ్యాయాలు చదువుతున్నారనుకో, అమ్మో దేవుడు ఒకవేళ ఏదైనా పని వస్తే వాళ్ళకి అప్పగించేస్తాడేమో, నాకు అప్పగించడేమో అని 10 అధ్యాయాలు చదివేయాలి. అర్థమైందా? మీ పక్కనున్న వాళ్ళు రోజుకి 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారనుకో, అయ్యో 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంది, నేను 5 నిమిషాలే చేస్తున్నాను కాదు, 1 గంట సేపు చేయాలి. ఎంతసేపు? 1 గంట సేపు. మనం దీంట్లో పోటీ పడతామా? నిజంగా గుండెలు మెచ్చి చేసుకుని ఆలోచిద్దాం. పోనీ ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? నిజంగా ఆలోచించండి.
నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు అని పక్కన వాళ్ళని అడుగుతావా? అడగం. కానీ గుర్తుపెట్టుకోండి, 6999 మందిని దేవుడు పక్కన పెట్టేసి ఎలీషా గారిని సీన్లోకి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? వారందరికంటే ఎక్కువ ప్రార్థనాపరుడు ఎలీషా, వారందరికంటే ఎక్కువ వాక్య ధ్యానము చేయగలిగిన వాడు ఎలీషా, వారందరికంటే ఎక్కువ భక్తిలో పరవశములోనికి వెళ్ళిపోయిన వాడు ఎవరు? ఎలీషా. మొదటి దానిలో పాపాన్ని వ్యతిరేకిస్తే సరిపోదు, ఆ వ్యతిరేకించే విధానంలో మొట్టమొదటి వాడిగా మనం ఉండాలి అని చెప్పాను. రెండవ ఆయనని ఎలీషా గారిని తీసుకొచ్చి ఏం చెప్పాను? భక్తి ఉంటే సరిపోదు, ఆ భక్తిలో నెంబర్ 1 అయి ఉండాలని చెప్పాను. ఏమై ఉండాలి? నెంబర్ 1. నెంబర్ 2 కూడా పనికిరాదా? పనికిరాదు. అర్థమైందా మీకు? మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళే ముందు నేను అడుగుతున్నాను, మీరు పాపాన్ని వ్యతిరేకించడంలో నెంబర్ 1 నెంబర్ 2 అసలు వ్యతిరేకించట్లేదా? 2 భక్తిలో నెంబర్ 1 నెంబర్ 2 అసలు భక్తే లేదా? ఎవరం మనం? ఈ మధ్యాహ్న కాల సమయం యవనస్తుల కూడికలో మనల్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. అర్థమైంది అందరికీ? రైట్. ఇప్పుడు మూడో ఆయన గురించి చెప్తాను. మొదట ఆయన దగ్గర నుంచి ఏం తీసుకున్నాం చెప్పండి? ఏం తీసుకున్నాం? పాపాన్ని వ్యతిరేకించడం. రెండో ఆయన దగ్గర నుంచి భక్తిలో నెంబర్ 1. ఇప్పుడు మూడో ఆయన ఎవరంటే దావీదు గారు. చెప్పండి, ఎవరైనా గట్టిగా చెప్పాలి. ఎవరైనా? దావీదు గారు. సాధారణంగా మీకు దావీదు గారు అంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? దావీదు గొలియాతును ఏం చేశాడు? ఒడిసెలతో తిప్పి తిప్పి కొట్టి చంపాడు. మీరు నిజంగా చెప్పండి, దావీదు గారు అన్నిసార్లు తిప్పాడో తిప్పలేదో కానీ మనం సండే స్కూల్లో మాత్రం చాలాసార్లు ఏం చేసాం? తిప్పి తిప్పి. అవునా కదా? ఆయన కూడా అన్నిసార్లు తిప్పుండడు కానీ మనం మాత్రం చాలాసార్లు తిప్పాం. దావీదు గారు ఎంత గొప్పడో చెప్పనా? ఎంత గొప్పడో ఒక మాట చెప్తాను. ఒకరోజు గొలియాతు అనేవాడు వచ్చి ఏమన్నాడు? ఇశ్రాయేలీల తరపున ఎవడో లేడా నన్ను కొట్టేవాడు అన్నాడు. సౌలు రాజుతో సహా ఏం చేశారు? నోటి మీద వేలేసుకుని కూర్చొని చూస్తున్నారు. అలాగా అవునా? నోటి మీద వేలేసుకుని చూస్తున్నారు. ఎందుకంటే గొలియాతు అనేవాడు చాలా పెద్దగా ఉన్నాడు, ఆయన ఎవడు కొట్టలేడు అని. ఈ లోపల ఒక ఆయన జేబులో చేయట్టుకుని పాట పాడుకుంటూ వచ్చాడట. వస్తే అన్నా ఏం జరుగుతుందన్నా అని అడిగాడట. ఏమడిగాడు? అన్న ఏం జరుగుతుందన్నా అన్నాడట. అప్పుడు ఏమీ లేదు, ఒకడు వచ్చాడు మన శత్రువాడు గొలియాతు, ఆడు ఇశ్రాయేలీల్లో ఎవడైనా నన్ను కొట్టేవాడు ఉన్నాడేమో రా అని అడిగాడు. అయితే మన వాళ్ళు ఎవరో కూడా ఆడు రా అనగానే వెళ్ళిపోకుండా నోరాగలించుకుని చూస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఈయన అన్నాడు, అన్న ఒకసారి ఇలా ఎలా వస్తావు, ఒకసారి చెవిలా పాడే అన్నాడట. ఏమన్నాడు? చెవిలా పాడే అంటే బొడ్డోడు ఏదో చెప్తాడు కదా అని చెప్పి చెవెట్టాడట. అప్పుడు ఈయన అంటాడు, ఆయన వేసేద్దాం అనుకుంటున్నానన్నా అన్నాడట. ఏమన్నాడు? ఆయన వేసేద్దాం అనుకుంటున్నానన్నా అన్నాడట. అప్పుడు వీడికి కొంచెం గుండెల్లో కొంచెం దడపుట్టి, ఒరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, కొంచెం గట్టిగా మాట్లాడక వినపడిందంటే ఆడి నిన్నే వేస్తాడు అన్నాడట. అర్థమైందా మీకు? ఆడి నిన్ను వేసేస్తాడు అనగానే, అన్నా నిజమన్నా, ఎందుకన్నా ఈ లొల్లంతా ఎందుకన్నా, మా హైదరాబాద్లో ఎలాగంటారు ఈ లొల్లంతా ఎందుకన్నా, ఆయన వేసేస్తే పోలే. ఒరే ఆడేమో మొత్తం అంతా ధరించుకుని ఉన్నాడు, కత్తి పట్టుకుని ఉన్నాడు, ఇదంతా ఉన్నాడు, ఏమీ లేదన్నా, ఓ రాయితో కొడతాను, ఎలా కత్తి అవసరం లేదు, కత్తి మోసుకెళ్ళడం కూడా వేస్ట్, ఎందుకంటే ఆడి కత్తే తీసుకున్నాను పొడిచేస్తాను అన్నా అన్నాడు అటు. అదైందా మీకు? నిజంగానే తీసుకున్నాడు వడిసెలను, ఒక రాయితో కొట్టాడు. వెళ్ళి గొలియాతు కత్తిని తీసి గొలియాతునే చెప్పండి ఏం చేశాడు? ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు చంపేశాడో చెప్పనా నేను? ఎందుకు చంపేశాడు? జీవము కలిగిన దేవుణ్ణి అనుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అంటే, వాడు నిలబడి దేవుని గురించి మాట్లాడుతుంటే ఏం చేయలేకపోయాడు దావీదు? తట్టుకోలేకపోయాడు.
చెప్పండి, ఏం చేయలేకపోయాడు? తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే తట్టుకోలేకపోయాడో అప్పుడు ఒడిసెలను పట్టుకున్నాడు, వెళ్ళాడు, చంపేశాడు. జీవము కలిగిన దేవుడే నిజమైన దేవుడని చెప్పి ఎలుగెత్తి చాటి చెప్పాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఏమంటారంటే, దావీదు అలాగ చంపేశాడో మేము అలాగ చంపేస్తాం. ఈ రోజుల్లో చంపడానికి లేదు, మనకి ఉందా? చంపడానికి లేదు. దావీదు ఆ రోజు చంపినట్టుగా ఈరోజు చంపడానికి లేదు. కానీ మనుషులను ఒకడిని చంపాలి మనం అంతా. ఎవరినో తెలుసా? అపవాదిని. చెప్పండి, ఎవరిని? చెప్పండి గట్టిగా, ఎవరిని చంపాలి? అపవాదిని చంపాలి. ఎందుకు చంపాలో చెప్పనా? వీడు నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు భక్తి చేస్తావా? నువ్వు బైబిల్ చదువుతావా? అసలు నీ దేవుడు గొప్పోడైతే నీ బ్రతికేలాగా ఉంటుందా అని ప్రతిరోజు ఎవడు ఛాలెంజ్ చేస్తున్నాడు మనకి? అపవాది. మనం ఏం చేస్తున్నాం? మేము ఇంతే అంటున్నాం. మేము ఇంతే. గొలియాతు ఛాలెంజ్ చేస్తుంటే సౌలు గారు కూడా అక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చలనం లేనోడిగా ఉన్నాడు. అంటే ఆయనకి ఏమి ఎక్కట్లేదు. ఆడు దేవుని తిట్టేస్తున్నా సరే ఈయనకు కోపం రావట్లేదు. ఇప్పుడు నిజంగా చెప్పండి, అపవాది కూడా ఛాలెంజ్ చేస్తుంటే మనలో చాలామంది చలనం లేనోళ్ళ ఉంటున్నారా లేదా? ఉంటున్నారా లేదా? చలనం లేనోళ్ళుగా, పట్టించుకోనట్టుగా ఆడు అలాగే మాట్లాడతాడులే అని చెప్పి వదిలేసే వాళ్ళు ఉన్నారా లేదా? దావీదు ఎవరో తెలుసా? దేవుణ్ణి ఇష్టముగా ప్రేమించినవాడు. చెప్పండి, దావీదు ఎవరు? దేవుణ్ణి ప్రేమించినవాడు. ఆయన ప్రేమించినవాడు కాబట్టే గొలియాతు మాట్లాడుతుంటే ఏం చేయలేకపోయాడు? తట్టుకోలేకపోయాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారైతే అపవాది మాట్లాడుతుంటే మీరు కూడా ఏం చేయలేరు? తట్టుకోలేరు. తట్టుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆయనను ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదు. నిజంగా చెప్పండి, దేవుని ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామా? లేదు. పైకి మాట్లాడతాం అంతే. మాకు దేవుడు అంటే ఇష్టం అండి, మాకు వాక్యం అంటే ఇష్టం అండి, మాకు ప్రార్థన అంటే ఇష్టం అండి, పాటలు అంటే ఇష్టం అండి, చర్చ్ అంటే ఇష్టం అండి అని పైకి మాట్లాడతాం. కానీ వాస్తవంగా మన జీవితంలోనికి ఆలోచన చేస్తే మనకు దేవుడంటే ఇష్టమే కాదు. కాదు. మూడవ వ్యక్తి మనల్ని అడుగుతున్నాడు, నీవు దావీదులా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? లేదు. చెప్పండి, మొదటి వ్యక్తి ఏం చెప్పాడు? పాపాన్ని వ్యతిరేకిస్తున్నావా అని అడుగుతున్నాడు. రెండో ఆయన చెప్పండి, రెండో ఆయన భక్తిలో నెంబర్ 1గా ఉండగలుగుతున్నావా అని అడుగుతున్నాడు. మూడో ఆయన నాలా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా అని అడుగుతున్నాడు. అంటే 3 లక్షణాలు, 3 వ్యక్తులు. అయిపోయిందా? రైట్. ఇప్పుడు నెంబర్ 4 3 వ్యక్తుల్ని నేను పురుషుల్ని తీసుకొస్తానని చెప్పాను. 2 వ్యక్తులను ఎవరిని తీసుకొస్తానన్నాను? ఎందుకంటే ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా మీరు, అందుకే. మీకు స్త్రీలలో ఎవరు బాగా ఇష్టం బైబిల్లో అని అడిగితే మీరు చెప్పే పేర్లలో ఖచ్చితంగా రెబ్కా అనే పేరు ఉంటుంది. అవునా కాదా? ఇష్టం. ఎందుకు ఇష్టం మీకు రెబ్కా అంటే? చాలా గుణవంతురాలు. అవునా? చాలా గుణవంతురాలు. అవునా కాదా? అవును. చాలా గొప్ప స్త్రీ. ఇంకా చెప్పాలంటే, ఒక రకంగా మాట్లాడాలంటే విధేయురాలు. అబ్రహాము యొక్క దాసుడు రాగానే విధేయురాలుగా ఆయనకి కనిపించింది ఎవరు? చెప్పండి, ఎవరు? రెబ్కా. అయితే ఈరోజు మీరు ఇప్పుడు దాకా ఆలోచించిన ఒక కోణాన్ని రెబ్కా జీవితంలో నుంచి చూపిస్తాను మీకు. అది విన్న తర్వాత మనం ఎంతలా దేవుని దగ్గర బతకాలో బాగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. అబ్రహాము దాసుడు ఒక్కడే వెళ్ళిపోయాడా, కూడా ఏమైనా తీసుకెళ్ళాడా? చెప్పండి. తీసుకెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? ఒంటెలు తీసుకెళ్ళాడు. చెప్పండి, ఏం తీసుకెళ్ళాడు? చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి. చిన్నపిల్లలు కదా, వీళ్ళని అడగనే కదా, మిమ్మల్ని అడుగుతాను. ఏం తీసుకెళ్ళాడు? ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడు? 10 ఒంటెలు తీసుకెళ్ళాడు. చెప్పండి, ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. అబ్రహాము తన దాసుని పంపించాడు. ఎందుకు?
తన కొడుక్కి ఒక సంబంధం చూడమని పంపించాడు. ఈయన ఊరిలోనికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఒంటెలను తీసుకెళ్ళాడు? 10 ఒంటెలను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒంటెలకి బాగా దాహం వేసిందట. ఎందుకంటే అబ్రహాము గారు ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో, ఎక్కడికైతే వెళ్తున్నాడో, మెసొపొతేమియా ఎక్కడికైతే వెళ్తున్నాడో అదంతా కూడా ఎడారి ప్రాంతం. చెప్పండి, ఏ ప్రాంతం? ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు దుబాయ్ వెళ్ళామనుకో మనం ఉండలేం. ఎందుకంటే అక్కడ ఎండలు 60 అంటే 60 డిగ్రీస్లో కొడుతున్నాయి. అటు మొన్న మనకి తిప్పి కొడితే 45 అంటే 45 డిగ్రీస్లో కొడితే అసలు బయటికి రాకుండా ఇంట్లో 2 ఫ్యాన్లు పెట్టుకున్నా, రోజుకి 5 సార్లు స్నానం చేసేసినా సరే మనకు చెవట్లో వస్తూనే ఉన్నాయి. అర్థమైంది మీకు? మొన్న ఆ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇలాగే దుబాయ్ ప్రాంతానికి ఇంట్లో వాళ్ళని కాదని నేను వెళ్ళి నిలబడిపోతానని చెప్పి పని చేయడానికి వెళ్ళాడు. వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాడంటే పెట్రోల్ బావి దగ్గరికి వెళ్ళాడట తోడడానికి. ఆ ఎండలకి పెట్రోల్కి ఒకరోజు డ్యూటీకి వెళ్ళాడంట. దండం పెట్టాడట. ఏమనంటే, నన్ను అర్జెంటుగా మా ఇండియాలో పాడండి అన్నాడట. అర్థమైంది మీకు? అలా ఉంటాయి అక్కడ పరిస్థితులు. ఆ ఎడారిలో ఎలియాజరుతో పాటు నడుచుకుంటా వెళుతున్నాయి ఒంటెలు. ఇప్పుడు ఒంటెలన్నిటికీ కూడా దాహం వేస్తుంది. చెప్పండి, ఏమేస్తుంది? దాహం వేస్తుంది. ఆ ఒంటెలు వెళ్ళగానే ఈయన ఏమనుకున్నాడంటే మనసులో, నా ఒంటెలకు ఎవరైతే దాహం తీరుస్తారో ఆవిడ సుబుద్ధిరాలైనటువంటి కన్యక, ఆ కన్యక నా దాసుని కొడుకుకు సరి అయిన జోడీ అని ఫిక్స్ అయిపోయాడు. మనసులో అనుకున్నాడు, దేవా చూపించయ్యా అన్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? రెబ్కమ్మ ఆ ఒంటెలకు ఏం పెట్టిందట? చెప్పండి, ఏం పెట్టింది? మీకు విషయం చెప్పనా? ఈ విషయాన్ని ఎంత సింపుల్గా చదువుకుంటాం మనం, చాలా సింపుల్గా చదువుకుంటాం. కానీ ఇదే విషయంలో ఒక చిన్న సంగతి చెబుతాను, అది వింటే మీకు అందరికి అనిపిస్తుంది, రెబ్కమ్మ ప్లేస్లో గనక నేనుంటే గనక ఓపిక నాకుందా అనిపిస్తుంది మనకి. చెప్పనా ఎలాగో? ఒంటెలు నీళ్ళు ఎలా తాగుతాయి? ఇప్పుడు మీకు దాహం వేసింది అనుకో, ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతారు? ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతారు? 1 లేదా 2 లేదా 10 రూపాయల కిన్లే బాటిల్ తాగేస్తాం, అవునా? 20 రూపాయల కిన్లే బాటిల్ కూడా పూర్తిగా తాగేస్తామా మనం? తాగలేం. ఒక్కొక్కరు తాగుతారు, అవునా? 2 బాటిళ్ళు తాగలేం. కానీ ఒంటెలు ఎలా ఉంటాయి తెలుసా? ఒంటెలు త్రాగేటువంటి నీరును లీటర్స్ లెక్కల్లో కొలవరు, వాటిని గ్యాలన్స్ అని పిలుస్తారు. చెప్పండి, ఏంటది? గ్యాలన్స్ అని పిలుస్తారు. అంటే ఏంటో తెలుసా? 1 గ్యాలన్ అంటే లీటర్లో కొలిస్తే 4 లీటర్లు అని అర్థం. చెప్పండి, 1 గ్యాలన్ అంటే అర్థం ఏంటి? 4 లీటర్లు. ఇప్పుడు విషయం చెప్పనా? ఒక ఒంటె 32 గ్యాలన్స్ తాగుతుందట ఒక్కసారే. అర్థమైందా మీకు పిక్చరు? ఒక ఒంటె ఎన్ని గ్యాలన్స్ తాగుతుంది? 32. ఇప్పుడు ఎవరైనా ఫోన్ తీయండి ఒకసారి, ఎవరి దగ్గర ఫోన్ ఉంటే తీయండి, ఫోన్ తీయండి. ఎన్ని గ్యాలన్స్ తాగుతుంది? 32. 1 గ్యాలన్ అంటే ఎన్ని లీటర్లు? ఇటువైపు చూడండి, ఎన్ని లీటర్లు? 4. 32 × 4 ఎంత? 128 వస్తుంది చూడండి, 128. ఇప్పుడు 128 ఇంటూ 128 గ్యాలన్స్ ఇంటూ ఎన్ని లీటర్లు? 4. 128 గ్యాలన్స్ అంటే 32 గ్యాలన్స్ అంటే 4 లీటర్లు చొప్పున 128. ఇప్పుడు 128 ఇంటూ 10 ఒంటెలు. ఎన్ని ఒంటెలు మొత్తం? 10 ఒంటెలు. ఎంత? 128 ఇంటూ 10 ఎంత? 1280. ఇప్పుడు 10 ఒంటెలు ఎన్ని లీటర్లు తాగుతాయి? ఇప్పుడు 10 ఒంటెలు ఎన్ని తాగుతాయి? 1200. రెబ్కమ్మ ఇప్పుడు ఒంటెలకి ఎన్ని లీటర్లు పెట్టే? ఎన్ని లీటర్లు పెట్టింది? 1200. అబ్రహాము గారు దాసుడేమి ఎర్రోడేం కాదు. ఈ ఒంటెలన్నిటికీ నీళ్లు పెట్టగలిగిన ఓపిక కలిగిన స్త్రీ ఎవరుంటారో అంటే గ్లాసుడు నీళ్ళు ఇస్తే ఈవిడ భక్తి పర్రాలని కొలవలేదు ఆయన. 10 ఒంటెలకు
1280 లీటర్లు ఎవరు పెడతారో ఆవిడ నా యజమానునికి కుమారుడికి సరి అయిన జోడి. ఒక్క విషయం చెప్పనా, రెబ్కమ్మ ఎక్కడా విసుక్కుకోలేదట. 10 ఒంటెలకు ఏం పెట్టిందట? నీళ్లు పెట్టిందట. మీరే చెప్పండి ఒకసారి, మన ఇంట్లో ఎవరైనా నాన్న ఒక గ్లాస్ వాటర్ ఇవ్వమంటే ఇస్తాం. మన ఇంట్లో ఎవడో అన్నయ్య ఉంటాడు, గ్లాసు వాటర్ ఇవ్వమంటే ఇస్తాం. ఇంట్లో ఎవడో తమ్ముడు ఉంటాడు, గ్లాసు వాటర్ ఇవ్వమంటే ఇస్తాం. 4ోదిసారి అమ్మ కూడా ఒక గ్లాస్ వాటర్ అంటే ఎంతమందికి తిరగాలి అంటామనమా? ఎంతమందికి తిరగాలి అంటామా? ఎన్నిసార్లు తిరగాలి? మనిషిని అనుకుంటున్నారా, రోబోట్ని అనుకుంటున్నారా? అవునా కదా? ఆలోచించండి. మనిషిని అనుకుంటున్నారా, రోబోట్ని అనుకుంటున్నారా? ఇప్పుడు తల్లి ఒకసారి ఉల్లిపాయలు ఒకసారి ఎల్లుల్లిపాయలు ఒకసారి 2 సార్లు చెప్తుంది మర్చిపోయి. 2 సార్లు బయటికి వెళ్తే ఆడడానికి ఎంత ఇసుకేసుకుంటాం మనం. కానీ ఆవిడ బావిలో నుంచి తోడాలి, ఆ నీటిని ఒంటెలకు వెయ్యాలి. ఎన్ని లీటర్లు? 1280 లీటర్లు. ఇది ఎవరికన్నా సాధ్యమా? ఇప్పుడు అద్భుతమైన విషయం చెప్పనా, 1 గంట సేపు పాటు 1280 లీటర్లు ఆవిడ 10 ఒంటెలకు పెట్టింది ఓపికతో. దేనితో? ఓపికతో. అయితే విషయం ఏంటో తెలుసా, అబ్రహాము దాసుడు ఆవిడికి బంగారం ఇచ్చాడంట. ఒకవేళ ఆయన ఇచ్చిన బంగారాన్ని గనక ఈరోజు లెక్కల్లో కొలిస్తే ఎంత వచ్చిందో తెలుసా? నాకు 60 లక్షలు వచ్చింది. మీరు చెప్పండి, గంట సేపు పని చేస్తే 60 లక్షలు ఎవరైనా ఇస్తారా? ఎవరెవరు. కానీ బైబిల్లో ఉన్న నా దేవుడు ఇస్తాడు. అది అర్థమైందా మీకు? అబ్రహాము దాసుడు 60 లక్షలు ఇచ్చింది ఆవిడ చేసిన పనికి కాదు, ఆవిడలో ఉన్నటువంటి ఓర్పుతో కూడిన పనితనానికి ఆయన ఇచ్చాడు. అర్థమైందా మీకు? ఈరోజు నేను అడుగుతున్నాను, మన ఇంట్లో కూడా వదిలేయండి, చర్చి దగ్గరకు వద్దాం. ఈరోజు చర్చిలో ఎన్నో పనులు మనకు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఊడ్చడము, మ్యాట్స్ వేయడము, కుర్చీలు వేయడము, తీయడము, ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు వండడము, వడ్డించడము పనులు ఉంటాయా ఉండవా? కానీ నేను చాలామందిని చూశాను, ఏమనుకుంటారు తెలుసా? విసుకేసుకుంటా ఉంటారు. చెప్పండి, ఏంటి? విసుక్కుంటారు. నాకే చెప్పాలా ఈ పని? మా పాస్టర్ గారు ఎవరికొకరికి చెప్పొచ్చు కదా. ప్రతిసారి నాకే చెప్తాడు, ప్రతిసారి నేనే ఓడ్చాలట, ప్రతిసారి నేనే వడ్డించాలట, ప్రతిసారి నేనే అన్నీ చెయ్యాలట. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? అవును. కానీ ఒక విషయం చెప్పనా, మీరు ఇంటిలో చీపిరి పట్టుకుని ఓడ్చడం వేరు, సన్నిధిలో చీపిరి పట్టుకుని ఓడ్చడం వేరు. ఎందుకో చెప్పనా, ఇంటిలో ఊడిస్తే ఇల్లు శుభ్రం అవుతుంది, సంఘంలో ఊడిస్తే గనక ఆశీర్వాదాల బాటలోనికి ప్రభు మనలను నడిపిస్తాడు. అది తేడా. ఇంటిలో విసుక్కున్నట్టుగానే ఇక్కడ కూడా విసుక్కుంటే ఆయన ఏమంటాడో తెలుసా? పక్కకుండమ్మా, నువ్వు కాకపోతే బోల్డు మంది ఉన్నారు. ఒకరోజు ఇశ్రాయేలీలందరినీ మందసం కాపాడుకోండి, నా గురించి ప్రకటించండి అంటే, మేము ప్రకటించమయ్యా, మేము చాలా బిజీగా ఉన్నాం అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? రే పక్కకుండండి రా, ఆవులు ఉన్నాయి, 2 ఆవులు వచ్చి నా సువార్తను ఏం చేస్తాయి? ప్రకటిస్తాయి. నిజంగానే 2 ఆవులు వచ్చి సువార్తను చెప్పాయి. సమూయేలు మొదటి గ్రంథం 4-5 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు కాదు, టైం లేదు మనకి, ఇంటికి వెళ్ళాక చదవండి. 2 ఆవులు వచ్చి సువార్తను చెప్పే. మనం ఏమనుకుంటామంటే, నేను కాకపోతే మా పాస్టర్ గారికి ఎవరు లేడు. విషయం చెప్పనా, నువ్వు కాకపోతే చాలామంది ఉన్నారు. కాకపోతే నీకు గనక ఈ పనిలోంచి గనక నువ్వు దేవుడు పక్కకు తప్పిస్తే ఇక జీవితంలో నీకు ఆ పని దేవుడు ఎవడు దేవుడు ఇస్తాడా? ఎవడు? నువ్వు కాకపోతే చాలామంది ఉన్నారు వెనకాల, కాకపోతే
నువ్వు పక్కకు తప్పుకుంటే మాత్రం ఇక జీవితంలో ఆ పని నీకు దేవుడు ఇవ్వడు. మీరు నిజంగా చెప్పండి, రెబ్బకమ్మకి ఆయన ఎవరో తెలుసా? తెలీదు. ఎందుకు వచ్చాడో తెలుసా? తెలీదు. పేరు తెలీదు, ఊరు తెలీదు, కానీ ఒకటే తెలుసు, ఆ వ్యక్తికి సహాయపడడం మాత్రమే తెలుసు. అసలు పేరు తెలియని వ్యక్తికే అంత సహాయపడితే ఈరోజు ఈ సంఘములో దేవుడు మనల్ని పెట్టాడంటే మనం ఎంత సహాయపడాలి, మనం ఎంత చురుగ్గా ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యవ్వనస్తులు చురుకుగా ఉండుట అనేది చాలా గొప్ప విషయం అట. ఎలా ఉండాలి యవ్వనస్తులు? చురుకుగా. మీరు నిజంగా చెప్పండి, మన చేతుల్లోనికి ఫోన్లు వచ్చిన తర్వాత చురుగ్గా ఉండాల్సిన దరిద్రంగా తయారైపోవట్లేదా? అవునా కదా చెప్పండి. మనకు చర్చిలో పని ఉందంట, ఆ పని ఉందని చెప్పేవాడు కూడా ఫోన్ నొక్కుతానే చెప్తాడు. ఆ పని ఉందని చెబుతున్నాడు నొక్కుతానే చెబుతాడు, వినేవాడు నొక్కుతానే వింటాడు. నిన్నే చదివిన ఒక న్యూస్ ఏంటంటే, ఒక ఆయన ఆఫీసులో బాగా పని చేసేసి వచ్చేసి ఇంటికి వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేద్దామని చెప్పి ఫోన్ నొక్కుతా హీటర్ పెట్టాడట. విషయం ఏంటో తెలుసా? హీటర్ని నీటిలో పెడితే బాగుండు, చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేసాడట. ఏం నొక్కుతా ఫోను. ఒక 5 ఇప్పుడు దాకా ఫోన్తోనే కదా సచ్చా ఆఫీస్లో, అవునా కదా? ఒక 5 నిమిషాలు ఆ ఫోన్ను పక్కన పెట్టి ఏం పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి హీటర్ పెడితే బతుకుండేవాడు కదా, అవునా కదా? ఇప్పుడు ఫోన్ నొక్కుతా నీటిలో పెట్టాల్సింది ఎక్కడ పెట్టాడు? అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు ఆయన? జ్వరం వచ్చిందంటే చెకప్ చేస్తాడు కదా, ఇక్కడే పెడతాడు. అలా పెట్టుకున్నాడు. మరి అర్థమైందా మీకు? అలా పెట్టుకున్నాడట. ఇప్పుడు ప్రాణమే పోయింది. నిజంగా చెప్పండి, ఫోను లేని కాలంలో యవనస్తులు చురుగ్గా ఉండేవారు, ఇప్పుడు చురుగ్గా ఉంటున్నారా? అప్పుడే. ఈరోజు మన దరిద్రం ఏంటంటే, సేవకుడు మాట్లాడుతున్నా సరే ఫోన్ నొక్కేస్తాం. మనం కింద కూర్చుని నొక్కేస్తాం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో దేనికి ఇవ్వవలసిన విలువ దానికి ఇవ్వకపోతే గనక ఎటూ కాకుండా మన జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కనుక దొంగలించి ఒకవేళ ఫోన్కి ఇస్తుంటే, చూశారు కదా ఈ మధ్య కాలంలోనే ఒక ఆవిడ రీల్స్ చేస్తా కొండ మీద వెనక్కబడిపోయింది, అవునా కదా? ఏం చేస్తుంది ఇది మనల్ని? ఏం చేస్తుంది? ఇదివరకు అంటే ఇక్కడంటే అందరికీ లేవు, కానీ హైదరాబాద్ అనే మా ప్రాంతాలకు వచ్చేస్తే అందరూ కళ్ళజోడుతోనే కనిపిస్తారు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన తర్వాత కళ్ళు కనిపించట్లేదని చెప్పి కళ్ళజోడు పెట్టుకుంటే బాగుంటుంది, అవునా కదా చెప్పండి? 2వ తరగతోడు కూడా కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇడు 1వ తరగతి నుంచి వాడడం మొదలెట్టాడు. ఎప్పటి నుంచి? 1వ తరగతి నుంచి వాడడం మొదలెట్టాడు. అంటే ఎంత నష్టపరుస్తుందో చూడండి ఒకసారి. గుర్తుపెట్టుకోండి, ఇది బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అన్నాడు. చర్చిలో ఒక పని ఉందా, ఆ పని అందరికంటే ముందు నేనే చెయ్యాలన్న తపన మనకు ఉండాలి. అందరికంటే ముందు నేనే వెళ్ళాలి, నేనే ఉండాలి అన్న తపన ఉండాలి. పేరు ఊరు తెలియకపోయినా సరే 1280 లీటర్లు పెట్టిన రెబ్కమ్మ జీవితాన్ని పక్కన పెడితే మన జీవితం తూగుతుందా? తూగదు. ఒకవేళ ఇదే చర్చి కోసం అదే 1200 లీటర్లు మనం మొయ్యాలంటే 1200 లీటర్లకి 12,000 తిట్లు తిట్టుకుంటాం మనం. ఎన్ని తిట్లు? 12,000. వద్దు. యవ్వనస్తులుగా ఉన్నామంటే దేవుడు మనకు వయసు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, చదువుకునే దేవుడు పరిస్థితులను కల్పించాడు. అన్ని సిచ్యువేషన్స్ ఈరోజు మనకున్నాయి. ఇన్ని ఇచ్చిన తర్వాత, ఈ బైబిల్ ఇచ్చిన తర్వాత, ఒక మంచి నడిపించే సేవకుని ఇచ్చిన తర్వాత, ఆ వాక్యాన్ని ప్రతి దినము మీకు వివరిస్తున్న తర్వాత
మన జీవితాలు మారకుండా చురుకుగా గనక లేకపోతే, నైపుణ్యత గనక మనకు లేకపోతే, దేవుడు మనల్ని ఎవరిని కూడా ఏం చేయడు, వాడుకోడు, పక్కన పెట్టేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. అమెరికా అధ్యక్షుడు అంటే చాలా ఉన్నతమైన లెవెల్. అది అగ్రరాజ్యంలో ఉన్నటువంటి అధ్యక్షుడు అంటే ఇంకా టాప్. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భక్తుల్లో ఒక గొప్ప భక్తుని పేరు బిల్లీ గ్రహం గారు. మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు. ఆయన దగ్గరకు వచ్చి ఒకరు అడిగారట, ఏమనంటే, అయ్యా నువ్వు సేవకుడుగా ఉన్నావు కదా, అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయొచ్చు కదా అని అడిగితే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమెరికా అధ్యక్ష పదవి కంటే సంఘములో చీపిరి పట్టుకునే పదవిని నేను ఇష్టపడతాను అన్నాడట ఆయన. ఏ పదవి? సంఘములో చీపిరి పట్టుకునే పదవి. ఈరోజు వాక్యం చెప్తున్నాను కదా, నిలబడి వాక్యం చెప్తున్నాను కదా. నా ట్రైనింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పనా? బైబిల్ పట్టుకుని యథార్థంగా చెప్పగలను, బాత్రూములు కడిగే పరిస్థితి నుంచి మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. బాత్రూములు కడిగే పరిస్థితి. 12 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను నేను. 12 సంవత్సరాలు. నేను 9th క్లాస్ చదువుతుండగానే వెళ్ళిపోయాను బైబిల్ ట్రైనింగ్కి. 12 సంవత్సరాల సేవకుడి కింద నలిగాను. ఏది చెబితే అది నలిగాను. ఈరోజు దేవుడు తన సేవకుడిగా ముందుకు కొనసాగిస్తున్నాడు, అలా ముందుకు. కారణం, ఆయనకు లోబడి ఆయన పనిని గనక మనం ఇష్టపడితే ఆయన మనల్ని ఇష్టపడతాడు. సంఘములో ఒక అద్భుతమైన స్థితిలో మనలను దేవుడు నిలబెడతాడు. అది ఎంతమంది అయిపోయారు చెప్పండి? ఎంతమంది అయిపోయారు? 4. మొదట ఆయన ఏం చెప్పాడు? పాపాన్ని వ్యతిరేకించడంలో నెంబర్ 1. నెంబర్ 2 ఎవరు? నెంబర్ 2 ఎవరు? ఏం చెప్పాడు ఆయన? భక్తిలో నెంబర్ 1. 3 ఆయన ఎవరు? ఏం చెప్పాడు ఆయన? దేవుణ్ణి ప్రేమించడంలో నెంబర్ 1. 4 ఆవిడెవరు? రెబెక్కమ్మ. ఏం చెప్పింది? నైపుణ్యత అంటే పనితనంలో నెంబర్ 1. ఏ తనంలో? పనితనంలో. కొంతమంది ఎలా ఉంటారంటే బైబిల్ చదవరు, భక్తిగా ఉండరు, ప్రార్థన చేయరు, ఏమి చేయరు, కానీ చర్చిలోకి వచ్చి పని చేస్తామంటారు. అలాంటి వాళ్ళు కూడా దేవుడు ఒప్పుకోడు. అర్థమైందా మీకు? ఎందుకంటే మోషే గారు చెప్పులు వేసుకుని కొండ మీదకి వెళ్ళిపోతే నువ్వు నిలుచుచున్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక ఏం తీసేయాలి నువ్వు? అది అర్థమైందా? చర్చిలోకి పని చేయడానికి వచ్చే ముందు అపవిత్రతను వదిలేసి రావాలి, అంటించుకుని కాదు. అంటే ఏంటో చెప్పనా? బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు బాప్తిస్మం ఎంతమంది తీసుకున్న వాళ్ళు చేయొద్దండి? ఎవరైనా తీసుకున్నారా? కొంతమంది వదిలేశారు. ఏం తీసుకోవాలి? బాప్తిస్మం. దేవుని సన్నిధిలో నేను ఎలా పడితే అలా ఉండి ఆయన పని చేసేస్తానంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమన్నాడో చెప్పనా? తిమోతి, నిన్నును గూర్చియు నీ బోధను గూర్చియు. ఎవరిని గూర్చి? నిన్నును గూర్చియు నీ బోధ. అంటే నీ జీవితం బాగుండాలి ఫస్ట్, నీ బోధ బాగుండాలి నెక్స్ట్. ఫస్ట్ ఏంటో చెప్పండి? జీవితం బాగుండాలి. తిమోతి గారు బోధకుడు కాబట్టి బోధ అన్నాడు. ఒకవేళ ఆ బోధ ప్లేస్లో పని పెట్టుకోండి, దేవుని పని, లేదా ఆ బోధ ప్లేస్లో పాటలు పాడే తత్వాన్ని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఫస్ట్ మనం బాగుండాలి, నెక్స్ట్ మనం పాడే పాట అయినా, మన బ్రతుకైనా, మన ప్రసంగమైనా బాగుండాలి. అంటే బ్రతుకు ఫస్ట్, మన టాలెంట్ నెక్స్ట్. అది లేకపోతే దేవుడు మనల్ని ఎవరిని కూడా అంగీకరించడు. అంటే లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి పని చేయాలి, లేకపోతే ఆ పని వర్ధిల్లదు. వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. రైట్. ఇక నెంబర్ 5, ఐదో స్త్రీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఫస్ట్ ఒక ఆయన గురించి చెప్పాను కదా, ఒక దేశం మీద శత్రువులు పడ్డారు, ఒక ఆయన తీసుకెళ్ళిపోయారు, 4 తీసుకెళ్ళిపోయారని చెప్పాను కదా. అలాగే అదే ఇశ్రాయేలు దేశం మీద మరొకసారి శత్రువులు పడ్డారట.
వాళ్ళ పేరు ఏంటంటే సిరియనులు. చెప్పండి ఏంటి ఆయన పేరు? సిరియన్లు. వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం చేసేసి వెళ్తా 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 ఒక పాప నట్టుకుపోయారు. ఎవరు నట్టుకుపోయారు? పాప. ఆ పాప పేరేంటో తెలుసా? నాకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో లేదు. ఓకేనా? మరి ఏమని పిలవచ్చు ఆవిడ్ని? ఏమీ లేదు, ఇశ్రాయేలు చిన్నది అని పిలిచాడు బైబిల్లో. చెప్పండి ఏంటి? ఇశ్రాయేలు చిన్నది అని పిలిచాడు. అయితే ఆ పాపను తీసుకెళ్ళిపోయి రాజుగారు ఏం చేశాడంటే ఆవిడ ఇంట్లో పెట్టుకుని, మా వైఫ్ ఉంది కదా ఆవిడకి కొంచెం హెల్ప్ చేయి అన్నాడట. మామూలుగా అయితే ఏమనుకోవాలి, ఈడెవడో తెలీదు, మా ఇంటికాడ నుంచి తీసుకొచ్చేసాడు, మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడో, మా తోబుట్టువులు ఏం చేస్తున్నారో, ఈ దేశం ఏంటో తెలియదు, ఈ పరిస్థితులు ఏంటో తెలీదు అని ఏడవాలి. అవునా కదా? ఏడవాలే లేదా? ఏడవాలి. అవసరమైతే ఏం ప్లాన్ చేయొచ్చు అంటే, ఒకవేళ రాజుగారు రాణిగారు పడుకున్నారనుకో, వాళ్ళని చంపేసైనా నేను నా దేశానికి వెళ్ళిపోవాలి అనుకోవాలి. అవునా కదా? అవును. ఆ రాజు పేరు ఏంటో తెలుసా? నయమాను. చెప్పండి ఏంటి ఆయన పేరు? నయమాను. నయమాను ఎవరు అంటే, నయమాను డబ్బున్నోడు, నయమాను గౌరవం ఉన్నవాడు, నయమాను పరాక్రమశాలి, నయమాను విద్య ఉన్నవాడు, నయమాను ఘనత కలిగినోడు. కానీ నయమాను దేవుడంటే ఎవరో తెలియనోడు. అది ఒక మాట చెప్పనా? నయమానుకి ఉన్నాయి, కానీ నయమాను దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఆర్ యూ హ్యాపీ అని అడిగితే నాట్ అంటాడు. వై నాట్ అని అడిగితే నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో హ్యాపీనెస్ లేదంటాడు ఆయన. ఏం లేదు? హ్యాపీ. ఎందుకు లేదో చెప్పనా? జీవితంలో హ్యాపీనెస్ ఉండాలంటే జీవితంలో దేవుడు ఉండాలి. చెప్పండి, ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నేను ఒక మాట చెప్పనా? దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం మొదలు పెడితే కనుక నీ జీవితంలో బాధ కూడా ఆనందంగా కనబడుతుంది. అవును, దేవుడు గనక మనకు సరిగా అర్థమైతే గనక శ్రమలు కూడా అత్యద్భుతంగా కనబడతాయి మనకి. అర్థమైందా మీకు? మంచి ఉదాహరణ చెప్పనా? నేను మంచి ఉదాహరణ మీకు అర్థమయ్యే భాషలో. నోవహు గారి జలప్రళయం తెలుసు కదా మీకు అందరికీ. జలప్రళయం వచ్చేసింది. అవునా? బయట ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. వాళ్ళు ఉన్నోళ్ళు చచ్చిపోయారా? చావలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బయట ఉన్నోళ్ళకి జలప్రళయమే, వాళ్ళలో ఉన్నోళ్ళకి జలప్రళయమే, కానీ బయట ఉన్నోడికి చావు, లోపల ఉన్నోడికి ఆనందం. అది అర్థమైందా మీకు? బయట ఉన్నోడేమో చచ్చిపోయాడు, అక్కడ రాయబడిన 3 మాటలు ఏంటో తెలుసా? వాడ లేచెను, వాడ నడిచెను, వాడ నిలిచెను అన్నాడు. లేచెను, నడిచెను, నిలిచెను. ఎక్కడికి లేచింది? పైకి లేచింది. ఎక్కడ నడిచింది? ఆ వానలో నడిచింది. ఎక్కడ నిలిచింది? అరారాతు కొండల మీద నిలిచింది. అర్థమైందా? అదే టైంలో బయట ఉన్న వాళ్ళందరూ గుండెలు బాదుకుని డోర్ తెరవండి అన్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తున్నారు. అదే వాన వీళ్ళకి కూడా పడ్డది కదా. అంతే. అర్థమైందా? దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉంటామో బయటోడికి శ్రమ అవుతుంది, అది ఆ శ్రమే లోపల ఉన్నోడికి ఏమవుతుంది? అది ఆనందం అవుతుంది. ఆ దేవుడు ఎవరి జీవితంలో లేడు? నయమాను జీవితంలో లేడు. అందుకే ఆయన జీవితంలో కుష్టు రోగం ఉంది. చెప్పండి, ఏముంది? కుష్టు వ్యాధి. ఆయన మొత్తం అందరు డాక్టర్లని తిరిగేశాడట, ఎవరి దగ్గర ఉపశమనం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఈ చిన్న పాప వచ్చి డైరెక్ట్ రాజుగారికి చెప్పడానికి ఇష్టం లేక రాణిగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాదొక సజెషన్ అన్నది. ఏమండి మీరు ఆలోచించండి, అక్కడి నుంచి బలవంతంగా ఈ పాపను పట్టుకొచ్చి ఇక్కడ పెడితే ఏ పాప అయినా సరే వీళ్ళకి కీడు చేయాలనుకుంటుందా, మేలు చేయాలనుకుంటుందా? చెప్పండి, ఏం చేయాలనుకుంటుంది? కీడు చేయాలనుకుంటుంది. కానీ ఈ పాప ఏమంటుందో తెలుసా? అమ్మ నాదొక చిన్న సజెషన్ తీసుకోండి. ఏంటంటే, నాకు తెలిసిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుని యొక్క కుష్టు వ్యాధి తగ్గిపోద్ది అని చెప్పింది. అప్పుడు రాణిగారు మాటల్లో రాజుగారి దగ్గరికి వెళ్ళి, మనం ఒక పాపను బలవంతంగా పట్టుకొచ్చేసాం కదండి అంటే, ఎక్స్ట్రాలు చేస్తుందా అని అడిగాడట. లేదండి, కంగారు పడకండి, అలా ఏమీ కాదు. ఆమె ఒక మాట చెప్పింది ఏంటంటే, షోమ్రోనులో ఒక యజమానుడు ఉన్నాడట, యజమానుడి దగ్గరికి వెళ్తే మీ కుష్ఠరోగం పోతుంది. మెంటలా? ఆ పాపే చిన్న పాప, ఆ పాప చెప్పింది అనలేదు ఈయన.
అనలేదు. అనకుండా వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా కాదు నా క్వశ్చన్ ఏంటంటే, షోమ్రోనులో ఒక యజమానుడు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే కుష్ఠరోగం తగ్గుతుందని ఈ పాపకి ఎలా తెలిసింది? ఇది వచ్చింది నాకు డౌట్. అర్థమైందా మీకు? అసలు షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడని ఈ పాపకి ఎలా తెలుసు? అసలు కుష్ఠ వ్యాధి వచ్చినోడు అక్కడికి వెళ్తే తగ్గుతుందని ఈ పాపకి ఎలా తెలుసు అని బైబిల్ చదువుతుంటే నాకు ధర్మశాస్త్రంలో ఈ మాట కనిపించింది. ఏమనంటే, కుష్ఠ వ్యాధి వచ్చినోడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడన్నాడు చూద్దాం ఒకసారి. లేవియాకాండం 13వ అధ్యాయం. లేవియాకాండం 13వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. లేవియాకాండము 13వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి ఒకసారి. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారి నీళ్ళవాడు యజమాని యొద్దకు రావలను. యాజకుడు వాణ్ణి చూడగా ఆ పొడ తెల్లబారిని ఎడల అని మాట్లాడుతున్నాడు కింద. ఇప్పుడు 14వ వచనం చూడండి. 14. అయితే వాణి అంట 12 నుంచి చూద్దాం, 11 నుంచి చూద్దాం. 11 నుంచి 9 చదివండి డైరెక్ట్. 9 చదివండి. 9 చదివండి డైరెక్ట్. 9. కుష్ఠపడవకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాణిని, కుష్ఠొచ్చినోడిని ఎక్కడికి తీసుకురావాలి? యాజకుడు. ఇది ఎక్కడుంది? ఇది ఈ మాట ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఈ పాపకి ఎలా తెలిసింది? అక్కడ వచ్చింది నాకు. అర్థమైంది డౌటు? నిజమే కాదా? ఈ పాప చిన్న పాపేనా? చిన్న పాప ఏం సలహా ఇస్తుంది? నీ కుష్ఠరోగం వస్తే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఈ పాపకి ఎలా తెలిసింది? నేను చెప్పనా? ఆ పాప బైబిల్ బాగా చదివింది. చెప్పండి, ఏం చదివింది? చదవడమే కాదు, బైబిల్ ఎవరైనా చెబుతుంటే బాగా విన్నది. ఇది మీరు ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు చూడండి ఒక మాట. 85వ కీర్తన. బైబిల్స్ ఉన్న వారందరూ తెరవండి. 78వ కీర్తన. 78వ కీర్తన మొదటి వచనం. 78వ కీర్తన మొదటి వచనం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచిన మాట్లాడుతూ 3వ వచనంలో, మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలకు అవన్నీ మేము వివరిస్తాము అని చెప్పారంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు తమ పిల్లలను కూర్చోబెట్టుకుని వాక్యం చెబుతుంటే ఆ వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఈ పాప మాత్రం శ్రద్ధగా విని మనసులో పెట్టుకుందట. మీకు విషయం చెప్పనా? ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో బైబిల్ అందరి చేతుల్లో ఉన్నాయా? ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉంటుంది? యాజకుడి చేతిలోనే ఉంటుంది. ఆ యాజకుడు చదివి వినిపిస్తే వీళ్ళు వింటారు. ఏమండి, చాలా చదివి ఉంటాడు. ఆ చాలా చదివిన దాంట్లో ఈ విషయాన్ని ఎలా గుర్తుపెట్టేసుకుంది ఈ పాప అంటే ఏంటో చెప్పనా? వాక్యాన్ని ప్రేమించేవారు మాత్రమే వాక్యాన్ని అద్భుతంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అది అక్కడ విన్నది గుర్తుపెట్టుకుంది, నెమరు వేసుకుంది. సమస్య కనబడుతుంటే ఆవిడ పరిష్కారాన్ని చూస్తుంది. ఎలా? నా యజమానుడు గనక అక్కడికి వెళితే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? అది మీకు విషయం చెప్పనా? ఈ పాప వాక్యాన్ని గుర్తుపెట్టుకుంది. అది గుర్తుపెట్టుకుని ప్రకటించింది. నెక్స్ట్ నయమాన్ అన్న మాట ఏంటో తెలుసా? భూలోకములోనే నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు అని నయమాను మాట్లాడాడు. ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు. నయమాను మార్పుకు ఈ పాప కారణమా కాదా? అవునా కాదా? అంటే వాక్యాన్ని బాగా నెమరు వేస్తే
మనము అనేకులకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాం. అంటే వాక్యాన్ని ప్రేమించాలి. అర్థమైందా మీకు? ఇందాక చెప్పాను కదా, దావీదు గారి జీవితంలో 3 మేజర్ పాయింట్స్ చెప్పనా. ఆయన 7 సార్లు స్తుతిస్తాడు, 3 సార్లు ప్రార్థిస్తాడు. ఇంకా చెప్పాలంటే దినములు ఆయన ఎక్కువ సార్లు వాక్యాన్ని ధ్యానిస్తాడు. స్తుతిస్తాడు, ప్రార్థిస్తాడు, ధ్యానిస్తాడు. ఈ 3 ఎప్పుడైతే మనకు అలవాటైతాయో అప్పుడు మనము కూడా దేవుని ఎదుట నిజమైన భక్తులుగా, భక్తురాలుగా కనబడగలుగుతాం. అది ఇప్పుడు ఇశ్రాయేలు చిన్నదే, కానీ వాక్యములో చాలా పెద్దది. ఎవరూ మార్చలేని ఒక గొప్ప వ్యక్తిని మార్చగలిగిన శక్తిమంతురాలుగా మారింది. అది కాబట్టి మనం చదవాలి వాక్యం, మనం వినాలి శ్రద్ధగా. ఎవరు ఏం చెబుతున్నా దానిని నేర్చుకుని మన బ్రతుకులకు అన్వయించుకోవాలి. అప్పుడే మనము ప్రపంచానికి చెప్పక్కర్లేదు, కానీ మనం కూర్చున్న మన స్కూల్స్లోనో కాలేజెస్లోనో మనతో పాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఉండరా, వాళ్లకు చెప్పడానికి, వాళ్ళను దేవుని దగ్గరికి నడిపించడానికి దేవుడు ఏం తెరుస్తాడు? ద్వారాలు తెరుస్తాడు. అది సేవకుడు మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. అవునా? మీరేం చేయాలి? మీ పక్కనున్న వారందరినీ సన్నిధికి నడిపించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఎప్పుడు నడిపించగలం? మనం బలంగా ఉన్నప్పుడు, మనం పాపాన్ని వ్యతిరేకించినప్పుడు. మనం కూడా వాళ్ళతో కలిసిపోయి కొట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమైనా ఉంటుందా? ఏముండదు. అందుకే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ ప్రత్యేకంగా బ్రతకాలి. ఎప్పుడు ఎలా బ్రతకాలి? ప్రత్యేకంగా. అది అప్పుడు దేవుడు మనకి కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ముందుకు అద్భుతంగా మనలను నడిపిస్తాడు. మీకు విషయం చెప్పనా, 5 చూపించాను కదా, 5 ఏం చేశారో చెప్పాను. ఇప్పుడు ఈ 5 పట్ల దేవుడు ఏం చేశాడో ఫాస్ట్గా ఆలోచన చేస్తే, దానియేలు పాపాన్ని వ్యతిరేకించాడు, కానీ అదే దానియేలు అదే రాజ్యములో ఒక ఉన్నత శిఖరాగ్రాలలో నిలిచాడు దానియేలు. అవునా కదా చెప్పండి? చరిత్రలో అందరూ నోరు తెరిచేటట్టుగా సింహాల నోరును తెరిచి బయటకు వచ్చాడు ఆయన. అర్థమైంది మీకు? 2, దానియేలు అత్యద్భుతంగా నిలిపాడు దేవుడు దానియేలుని. ఎందుకు? పాపాన్ని వ్యతిరేకించగలిగాడు కాబట్టి. ఎలీషా గారు అత్యద్భుతంగా భక్తిలో నెంబర్ 1 అయ్యాడు. దేవుడు ఆయన్ని చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలు తగిలితే శవం లేచి కూర్చుందట. యోర్దాను నదినే చీల్చేసే శక్తివంతుడైపోయాడు ఆయన. గొప్పడయ్యాడా? దావీదు దేవుని ప్రేమించాడు, కానీ అదే దావీదు గురించి దేవుడు అన్నమాట, ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. రెబ్కమ్మ తలొగ్గింది. ఆ రెబ్కమ్మ ఇశ్రాయేలు జాతి రావడానికి కారకుల్లో ఒక అత్యద్భుతమైన స్త్రీగా చరిత్రలో నిలిచింది. యేసయ్య భూమి మీదకు రావడానికి కారణాల్లో వంశావళి నేస్తే రెబ్కమ్మ కూడా ఉండదా? ఉంటుంది. ఈ చిన్నది వాక్యాన్ని నేర్చుకుంది. తర్వాత ఆ చిన్నదాన్ని గురించి బైబిల్లో సెపరేట్గా 2 వచనాలే దేవుడు రాయించి పెట్టేశాడు. అంటే దేవుని కోసం మనం ఏదైనా వదులుకుంటే ఆయన మన కోసం దేనినైనా చేయగలడు, చేస్తాడు. మీకు అందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు వారు 12వ ఏటలో ఉన్నప్పుడు ఏం చేశాడట? శాస్త్రులను వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏం చేశాడు ఆయన చెబుతుంటే, ఈ వడ్రంగి పని చేసుకునే ఆయన కొడుక్కి ఇంత జ్ఞానము ఎక్కడిది? మీ స్కూల్లో ఉన్నోళ్ళు, మీ కాలేజీల్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారా? పోరంటే మనం ఏం చేయట్లేదని అర్థం. అది మీ పక్కన ఉన్నోళ్ళే చెప్పాలి, అసలు వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది? అప్పుడు చెప్పాలి మనం,
ఇంత జ్ఞానం నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు కూడా ఇది చదువు, నువ్వు కూడా ఏమవుతావు, జ్ఞానివవుతావు. అది అర్థమైందా మీకు? ఆ విధంగా వెళ్ళాలి మనం. అందుకే బైబిల్లో యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురు, కేవలము దేవుని వాక్యమును బట్టి. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి, వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి, ప్రభువుకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. తర్వాత మీ జీవితాలను దేవుడు ఎంత అద్భుతంగా తీసుకుని వెళ్ళాలో ఇక ఆయన పని. అది ఇది మన పని, అది ఆయన పని. అర్థమైందా మీకు? ఈ 5 లక్షణాల్లో ఏ లక్షణం కలిగి ఉంటారు మీరు? ఏది? 5 కలిగి ఉండాలి. చెప్పండి, ఏది? 5 కలిగి ఉండాలి. ఈ 5 మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పరిపూర్ణంగా ఆయన మనల్ని నమ్ముతాడు. అర్థమైందా? ఈ 5లో ఏది తక్కువైనా సరే ఆయన మనల్ని వాడుకుంటాడా? వాడుకోడు. అర్థమైందా? భూమి మీదకి వచ్చామంటే ఖచ్చితంగా ఆయన కోసం మనం ఏదోటి చెయ్యాలి. ఆ అవకాశాన్ని దేవుడు సంఘము ద్వారా దేవుడు మనకందరికీ కల్పించాడు. అందుకే సేవకుడు ఉన్నాడు, సేవకుడికి లోబడండి, సేవకుడు చెప్పిన మాట వినండి. సంఘములో ఏదైనా పనుంటే పరిగెత్తండి, కానీ షరతులు వర్తిస్తాయి. ఏంటంటే పవిత్రంగా ఉంటూ పరిగెట్టండి. ఎలా? పవిత్రంగా. బాగా గుర్తుపెట్టుకోండి. నా బైబిల్లో మొదటి పేజీలో ఉండే కొటేషన్ ఏంటో తెలుసా? నేను రాసుకున్నది కొటేషన్. దేవునికి మనం ఏమనుకుంటామంటే, నేను పని చేసేస్తే దేవుడికి నచ్చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి కావలసింది నీ పనితనం కంటే ముందు మన పవిత్రత. చెప్పండి, ఏం కావాలి ఆయనకి? పవిత్రత. అది నా బైబిల్లో మొట్టమొదటి పేజీలో నేను రాసుకున్నది అదే. నా వాక్శక్తి నాకున్న ప్రవీణత మీద కాదు, నాలో ఉన్న పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది నా వాక్శక్తి. నన్ను దేవుడు వాడుకునేది నాలో ఉన్న ప్రవీణతను బట్టి కాదు. దేన్ని బట్టి? పవిత్రతను బట్టి. నేను పవిత్రుడనైతే ఆటోమేటిక్గా తన పని కొరకు ఆయనే వాడుకుంటాడు. ఆ పవిత్రత మనలో ఉండాలంటేనే ఏ లక్షణాలు ఉండాలి? ఈ 5. ఏంటి 5? పాపాన్ని వ్యతిరేకించాలి, భక్తిలో నెంబర్ 1గా నిలవాలి, నెక్స్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, నెంబర్ 4 ఓర్పు కలిగి పనితనం కలిగి ముందుకెళ్ళాలి దేవుని కోసం ఏదైనా చేయడానికి, నెంబర్ 5 వాక్యాన్ని, ప్రార్థనను, స్తుతిని మన జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 5 పాటించండి. పవిత్రతలో నుంచి పరిపూర్ణ స్థితిలోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. పరిపూర్ణతలో నుంచి డైరెక్ట్ పరలోకానికి దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.